అయితే ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఏదైతే ఏసీబీ అది కోర్టులో అడిగిన క్వశ్చన్లకు తను పెట్టిన సమాధానం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చెప్పాలి. డెఫినెట్గా అమ్మాయి కలింగిరి శాంతి వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సుబ్బారాయుడు 38 years ఏమన్నారు, క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేస్తే ఎక్స్ప్లెయిన్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంక్లూడింగ్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్, స్పౌస్, చిల్డ్రన్ అండ్ దేర్ ఆక్యుపేషన్స్ అండ్ వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ బిఫోర్ యువర్ మ్యారేజ్. దానికి ఆమె చెప్పిన సమాధానం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఐ వాజ్ బోర్న్ 1987 శ్రీ సుబ్బారాయుడు అండ్ శ్రీమతి కలింగిరి ఈశ్వరమ్మ. మై ఫాదర్ ఈజ్ ఆయన సబ్ ఇన్స్పెక్టర్ అట, అంతేనా, వర్క్డ్ యాజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ డైడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2024. 24లో చనిపోయిన. మై మదర్ ఈజ్ డూయింగ్ శారీ బిజినెస్ ఎట్ ఉండవల్లి. వాస్తవం వాళ్ళు ఒక బిజినెస్ అంటే ఈ మధ్య పెట్టారు ఇన్ ద నేమ్ ఆఫ్ స్టైల్ రాజేశ్వరి శారీ మందిర్. లేటర్ మై మదర్ అండ్ ఫాదర్ వర్ సపరేటెడ్, చనిపోయినట్టు సపరేటెడ్, ఓకే, సపరేటెడ్, డైవర్స్ తీసుకున్నారు 1989లో. 89లో డైవర్స్ తీసుకున్నారు. లేటర్ ఇన్ ద ఇయర్ 1994 మై మదర్ మ్యారీడ్ కె సుబ్బారాయుడు. అసలు నేను చెప్తాను సార్, యాక్చువల్ విషయం ఏంటంటే దే బోత్ బ్లెస్డ్ విత్ 2 daughters, ప్రియాంక అండ్ ఇందిరా ప్రియదర్శిని. ప్రియాంక ఈజ్ మ్యారీడ్ అండ్ ఇందిరా ప్రియదర్శిని అండ్ మై మదర్ శ్రీమతి ఈశ్వరమ్మ అండ్ మై స్టెప్ ఫాదర్ శ్రీ కె సుబ్బారాయుడు ఆర్ కరెంట్లీ రెసైడింగ్ ఉండవల్లి విలేజ్, గుంటూరు డిస్టిక్. ఇందులో హాఫ్ ట్రూత్ హాఫ్ ఇది ఉంది సార్. 2024 ఆయన చనిపోయిన వాస్తవము. ఈ అమ్మాయి 1986లో పుడితే పుట్టిన 3 ఏళ్లకు 2 ఏళ్లకు ఆయన సుబ్బరాయుడు, నల్లబోతుల సుబ్బరాయుడు ఆయన ఎరుకల ఎస్టీ, ఆయన సుబ్బరాయుడు ఆయన పేరు, నల్లబోతుల సుబ్బరాయుడు. ఆయన వాళ్ళ మదర్ క్యారెక్టర్ బాగాలేకుండా ఏమో మొత్తానికి అయితే వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే ఆ కాలంలో మరి వీళ్ళు నిజంగా డైవర్స్ తీసుకున్నారో లేదో నాకైతే తెలీదు. సో ఈ ఎస్టీ ఎరుకల అనేది ఒక మైదానపు స్కెడ్యూల్ ట్రైబ్, అది ఇది నాట్ ప్రిమిటివ్ ట్రైబ్. ఓకే. సో మైదాన ట్రైబ్లో కూడా స్టిల్ వీ ఫాలో ద హిందూ మ్యారేజ్ కస్టమ్స్ అండ్ సిస్టమ్స్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నా మ్యారేజ్ మైదానంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ వర్తించవు, ఏది కస్టమర్ డైవర్స్ ఇవన్నీ కూడా. ఓకే. సో హిందూ అన్ని ఫాలో అయ్యేది హిందూ సిస్టమ్స్ కస్టమ్సే. ఈ అమ్మాయికి జాబ్ వచ్చింది కూడా అట్లే, నేను మ్యారేజ్ చేసుకుంది అట్లే, నా మ్యారేజ్ కూడా రిజిస్టర్డ్ యాజ్ ఏ సబ్ రిజిస్టర్స్లో హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది. ఓకే. సో మరి వీళ్ళ విషయంలో ఏం జరిగిందో నాకైతే తెలియదు. మొత్తానికైతే వీళ్ళ మదర్ ఆయన వదిలేసి వెళ్ళిపోవడము, ఆయన వెళ్ళిపోయి ఇంకో మ్యారేజ్ చేసేసుకొని ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. ఇన్స్పెక్టర్ అయితే నాకు తెలియదు, ఏదో కానిస్టేబుల్ అని విన్నాను నేను. ఆదోన్లో చేస్తూ మొన్న 2024లో ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఆయన గుండాకి చనిపోయాడు. అంటే కూతురు చేసిన ఘనకార్యానికి అంటే ఏమని అంటే విజయసాయిరెడ్డి లాంటి ఇష్యూతో మరి పెద్ద ఇష్యూ చనిపోయాడు. సో ఆమె హాఫ్ ట్రూత్ హాఫ్, ఆమె ఏదో పెళ్లి మా పుట్టింటి నుంచి నాకు 28 తులాల బంగారం ఇచ్చారు, ఆ తర్వాత మా నాన్న నల్లబోతుల సుబ్బరాయుడు గారు నాకు 15, అంత ట్రాష్. వాళ్ళ నాన్న ఏ రోజు పెళ్లికి రాలేదు, నన్ను ఏ రోజు చూడలేదు. స్వయానికి 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత అంటే నాకు అప్పుడు రాలేదు. ఆమె బహుశా ఇదంతా ఒక ప్రీ ప్లాన్, ముందే ఆలోచించుకొని చెప్పుకుంటోంది. ముందే ఆలోచించుకుంది. నేను పెళ్లి చేసుకున్నప్పటికీ రూపాయి కట్నం లేకుండా పూరి గుడిసెలు అమ్మాయిని చేసుకున్నా. 45 ఎకరాల తులాలు ఇచ్చిందని చెప్తుంది. పచ్చి అవాస్తవం, పచ్చి అవాస్తవం. ఇంకా ఇప్పుడు మీరు మొత్తం మీరు క్వశ్చన్ ఆన్సర్స్ అని చదివారు కదా, దానిలో ఎక్కడ మీకు చాలా ఇబ్బందికరంగా అంటే అబద్ధం చెప్పినట్టు అనిపించింది? అందులో నేను ఏదో 30 లక్షలు ఇచ్చాను ఎక్కడో చెప్తా ఉంది. అసలు నేను కస్టమరీ డైవర్స్ తీసుకున్నానని, నేను ఏ కస్టమరీ డైవర్స్ తీసుకోలేదు. ఆమె స్వతహాగా కస్టమరీ 2013లో పెళ్ళి అయితే 2016లోనే మదన్ మోహన్ తోటి కస్టమరీ డైవర్స్ తీసుకున్నాను చెప్తా ఉంది. అసలు నేను ఏ కస్టమరీ డైవర్స్ తీసుకోలేదు. నేను అదే మొదటి నుంచి కూడా చెప్తున్నాను, సెండ్ దిస్ ఫర్ ద ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. అందులో ఎవరెవరు పెద్దల సంతకాలు ఎవరెవరు పెట్టారు వాళ్ళందరూ పిలిపించండి. అది ఆమె అంతా ఆమె క్రియేట్ చేసుకో. నేను అది కూడా చెప్పాను, అది రాంగ్ డాక్యుమెంట్. ఆ నెంబరు ఏదైతే ఆ డాక్యుమెంట్ నెంబర్ వెరిఫై చేయండి, ఎవరు కొన్నారు, ఎవరి పేరు మీద కొన్నారు. అది ఒక రాంగ్ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుని అందులో నేను 30 లక్షలు తనకి ఇచ్చినట్టుగా, ఆ 30 లక్షలే నేను అమెరికా నుంచి ఇచ్చినట్టుగా, దాంతో విల్లా కొన్నట్టుగా జనాల్ని ఒక తప్పుదో పట్టిస్తా ఉంది. ఓకే. ఏసీబీ ఊరుకోలేండి, 30 lakhs నాట్ స్మాల్ అమౌంట్ కదా, మీరు వచ్చి క్లియర్ చేశారని చెప్తుంటాను. 40 lakhs 10 lakhs 2 lakhs కట్టాను, ఇంకో 8 lakhs కూడా మీరే ఇచ్చారని. అదే అంటే ఆవిడ ఎంత తెలివైందంటే సార్, అంటే ఉన్న వస్తుంది చెప్తాను, తెలియాలి, ప్రజలు కూడా తెలియాలి. ఒక భార్యగా భర్తని అడిగినప్పుడు నన్ను బంగారం కొనాలో లేకపోతే ఏదో వస్తువు కొనాలో 1 లక్ష రూపాయలు ఇస్తాం. ఆమె దగ్గర ఉన్న బ్లాక్ మనీ నాకేసి నా వైట్ మనీ తన బ్లాక్ మనీ వైట్ చేసుకుంటా. ఇప్పుడు నా దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకుంటుంది, సరే భార్యనే కదా అని ఇస్తాం. ఆమె నాకు 1 లక్ష రూపాయలు నేను అడిగేటోని అంటే శాంతి 1 లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిందని, అంటే నీకెందుకు, నీ డబ్బులు నీకు ఇస్తానా లేదా అంటది. ఇది తప్పు శాంతి, రేపు పొద్దున ఇబ్బందులు వస్తాయి. నువ్వు నా దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకున్నావు, బాగా నేను నీకు ట్రాన్సాక్షన్ చేశాను, కానీ నువ్వు నాకు 1 లక్ష రూపాయలు ఎట్టొస్తున్నావు ఆన్సర్ చేయాలి కదా నీకు అన్న నేను. అంటే నీకెందుకు అది నీ డబ్బులు నీకు ఇస్తున్నానా లేదంటే, ఆ క్వశ్చన్ చేస్తేనేమో నీకు మొగునికి ఏం చేత కాదు, నువ్వు సపోర్ట్ చేయవు ఫ్యామిలీకి, నీకు బతకడం రాదు, నువ్వు వేస్ట్ కానివి, నీకు 2 ఆడపిల్లలు పుట్టారు కానీ నీకు
అనేసి టార్చర్ పెట్టేది. లేదు శాంతి ఇప్పుడు బాగానే ఉంటుంది ఫ్యాన్సీగా, రేపొద్దున దొరికినప్పుడు డిస్ప్రపోర్షన్ ఇచ్చినప్పుడు అకౌంట్స్ అన్నీ సీజ్ చేస్తారు అంటే అదే మొదటి నుంచి ఇదే ఆమెకు నాలో నచ్చంది. ఓకే ఓకే, నీకు చేత కాదు, నీకు డబ్బులు సంపాదించడం రాదు, ఇద్దరు ఆడపిల్లలకు డబ్బులు సంపాదించాలి. అరే డబ్బులదే ఉంది శాంతి, మనం మంచి చదివిద్దాము. ఇప్పుడు నువ్వు ఆడపిల్లవే, మీ నాన్న ఏమైనా చదివిస్తే నువ్వు అసిస్టెంట్ కమిషనర్ అయినావా? డబ్బులు ఇస్తే అయినావా? నువ్వు కష్టపడి చదువుకున్నావు. నేను వాస్తవం చెప్తాను సార్ ఇందులో. లేదు అమ్మాయికి అది మరి అంత మనీ మైండెడ్ ఏంటో మరి నాకు తెలీదు. మొత్తానికి నన్ను కూడా ఇరికిచ్చేసింది. అంటే నాకు కొంత అర్థమవుతుంది అమ్మాయి తప్పు చేస్తుందని. నేను ఎన్నోసార్లు వార్న్ చేశాను సార్, నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎన్నోసార్లు వార్న్ చేశాను, అమ్మా నాకు అసిస్టెంట్ కమిషనర్, నేను అసిస్టెంట్ కమిషనర్, ఇద్దరు కలిసి 3 లక్షల జీతాలు వస్తున్నాయి. చక్కగా పిల్లలకు ఒక ఇల్లు ఇచ్చి మంచి చక్కగా పెళ్లిళ్ళు చేస్తాం, కావాలంటే ఒక బాబుని కంటాం. ఇంతకన్నా అమ్మాయి అత్యాశకు పోయింది సార్. అమ్మాయికి అత్యాశపోయి అంటే ఇందాక మీరు అడుగుతున్నటువంటి ఏసీబీ క్వశ్చన్స్ లో నేను బల్లగుద్ది చెప్తున్నాను, ఆమె 50% అబద్ధాలు చెప్పిందంట. నేను డబ్బులు ఇచ్చినట్టు, ఓకే నేను ఏదో కారుకు 8 లక్షలు ఇచ్చినట్టు, ఆ ఫ్లాట్కి ఎక్కడో విశాఖపట్నం ఫ్లాట్కి 8 లక్షలు ఇచ్చినట్టు, నేను విశాఖపట్నం ఫ్లాట్కి 10 లక్షలు లోన్ తీసుకున్నా వాస్తవం పర్సనల్. కానీ ఆ డబ్బు తీర్చింది ఆవిడే. లోన్ నేను తీస్తే తీర్చేది ఆవిడ. ఓహో, నేను అప్పటికీ చెప్పాను ఎక్కడ నిరుకుంటే ఇబ్బంది అవుతుంది చూడు, 10 లక్షలు మంత్లీ కంతుల వైజ్ కట్టాలి, అది నీకు ఎక్కడి నుంచి వస్తుంది సోర్స్ ఆఫ్ మనీ అని ఒకసారి క్లియర్ చేశారు. క్లియర్ చేసి నీకెందుకు నువ్వు సైలెంట్ గుండు, నీకు సైలెంట్ గుండు, ఇది ఎక్కడికి గోలరా నాయన ఇది అంటే నేను నాకు ఎక్కడో కొడుతుంది సార్ 6 సెన్స్, ఏదో ఒక రోజు పెద్దగా అవుతుంది ఇష్యూ అని. నేను ముందు కూడా చెప్పాను, శాంతి ఏదైనా అటు ఇటు అయిందంటే నేనైతే డే కమ్ ఆన్ దట్ ఐ విల్ రైజ్ మై హ్యాండ్స్. నాకు నీతి ఇంపార్టెంట్, న్యాయం ఇంపార్టెంట్, గౌరవప్రదంగా బతకడం ఇంపార్టెంట్ సొసైటీ. అంటే నేను ఏదో సినిమాటిక్గా చెప్పట్లేదు సార్, నేను ఫస్ట్ నుంచి అందుకే అమ్మాయికి నేనంటే నచ్చదు. ఓకే ఓకే, మీరు చెప్తున్నారు, మీరు డైరెక్ట్గా రికార్డ్ అవుతుంది మీరు చెప్పేదంతా కూడా, ఎందుకంటే ఏసీబీకి ఇది కూడా ఒక సాక్ష్యంలాగా ఉపయోగపడే అవకాశం ఉంది. అవును సార్, మీరు చెప్పేది ఓపెన్గా చెప్పేస్తాం వాస్తవాలు. అవును సార్, నేను ఏసీబీ వాళ్ళకి కూడా నన్ను ఇంటర్గేట్ చేశారు చాలా సార్లు, అంటే పిలిచారు. ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళకున్న డౌట్స్ ప్రకారం, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళకు రెగ్యులర్ ఎంక్వైరీ వెళ్ళింది కాబట్టి నన్ను కూడా పిలిచారు. పిలిచి నన్ను కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు. నేను వాస్తవం ఇది మీ ముందర ఏది చెప్పాను అదే వాళ్ళ చెప్పేశారా? చెప్పాను. వాళ్ళు అవన్నీ బేస్ చేసుకొని there is a substantial evidence అనుకున్నప్పుడు they went for the రైడ్. ఓహో, రైడ్ కి ముందే మీతో మాట్లాడారు? చాలా సార్, ఎందుకంటే వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఎంక్వైరీ వెళ్ళింది కదా, మీడియాలో ఫ్లోట్ అయింది ఇదంతా కూడా. అసలు ఈ మదన్ మోహన్ ఎవరు, బహుశా శాంతి కూడా మాట్లాడారు నాకు తెలియదు మరి. నన్ను అయితే చాలా సార్లు పిలిచారు, చాలా క్వశ్చన్స్ అడిగారు. నేను నిజమా కాదా అని కూడా వాళ్ళు గ్రిల్ చేశారు. మీరు చెప్పేంతవరకు వాస్తవం అనేది. తర్వాత వాళ్ళకు ఏదో మదన్ మోహన్ వచ్చాడు చెప్పాడంటే వాళ్ళు అట్లా కేసు చేయరు. వాళ్ళకు సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరికినట్టుంది. సో రైట్ టైంలో వాళ్ళు అమ్మాయి చట్టంలో ఉన్న రూపుల్స్ ఉపయోగించుకుని మళ్ళీ జాబ్లోకి రీచ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళు రైట్ టైంలో అమ్మాయిని. సస్పెన్షన్ ఎలా అయింది ఏంటి, ఆ సస్పెన్షన్ ముందు మీరు లోకేష్ గారిని అని వాళ్ళు కన్సల్ట్గా ఉన్నారు కదా? యాక్చువల్గా నేను 2024 జనవరిలో వచ్చాను అమెరికా నుంచి ఇండియాకి. వస్తే బహుశా ఏప్రిల్లో 2024 ఏప్రిల్లో కొత్త గవర్నమెంట్ వచ్చింది, టీడీపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్. సో ఈ అమ్మాయిని జూన్లోనే సస్పెండ్ చేశారు, అంటే 1 మంత్ ముందే సస్పెండ్ చేశారు. అంటే ఆమె సస్పెండ్ చేసిన 1 ఇయర్ తర్వాత నా ఇష్యూ బయటకు వచ్చింది. అంటే ఏ తర్వాత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈమె సస్పెండ్ చేయడానికి కారణము ఆల్రెడీ ఈమె విశాఖపట్నంలో విజయవాడలో చేసినటువంటి తప్పులు, అంటే పవర్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి అధికార దుర్వినియోగం విజయసాయిని అడ్డం పెట్టుకొని. సో దాన్ని బేసిస్గా ఆమె సస్పెండ్ చేశారు ఎండోమెంట్ వాళ్ళు, గవర్నమెంట్ వచ్చిన వెంటనే. ఇక దాని తర్వాత 1 మంత్ తర్వాత నాది కూడా యాడ్ అవ్వడం. సో ఆమె సస్పెన్షన్కి నా యొక్క దీనికి సంబంధమే లేదు, నాది యాడ్ అయింది. సో ఇది సార్ జరిగింది. సో ఆమె సస్పెండ్ అవ్వడము, 2 ఏళ్ళు సస్పెన్షన్లో పెట్టారు. తర్వాత ఆమె ఈ మధ్యకాలం నన్ను తర్వాత వాళ్ళు అంటే ఏసీబీ అంటే నేను తర్వాత నా కడుపులో బాధ, నేను బాధితుని కాబట్టి, ఈ బిడ్డకు తండ్రి ఎవరో తెలియదు కాబట్టి, విజయసాయి రెడ్డో నేనో లేకపోతే పోతిరెడ్డి సుభాష ఇంకా ఎవరో నాకు తెలియదు కాబట్టి, నేను ఆ రోజున లోకేష్ గారిని కలవడం పర్సనల్గా, చంద్రబాబు నాయుడు సీఎం గారిని కలవడము, తర్వాత అనితమ్మ గారు హోమ్ మినిస్టర్ గారిని కలవడం, బండి సంజయ్ గారు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడితే ఆయనకు ఆపోజిట్ గా మేము కూడా మీటింగ్ పెట్టి మా యొక్క బాధని నాన్ వైలెంట్ గా డెమోక్రటిక్ పద్ధతిలో 3 days అక్కడ ఉండి చేశాము. అప్పుడు బండి సంజయ్ గారు ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ హోమ్ మినిస్టర్ ఎంఓఎస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఆయన కలవడము, డీజీపీ ఆఫీస్ని కలవడం, తాడేపల్లి పిఎస్, అంటే దగ్గర 10 పోలీస్ స్టేషన్లు, 10 మంది హై ప్రొఫైల్ పీపుల్, 15 కోర్టులు ఎన్నో కలిసాం సార్.